నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఈ వార్త చూసిన తర్వాత ఖచ్చితంగా నా పొలంలో మొలకలు వచ్చాయి అని ఎగురుతారే తెలుగు సినిమాలో, ఒక సినిమాలో హీరో ఎగురుతాడే, ఆ రకంగా ఇప్పుడు అనాల్సినటువంటి పరిస్థితి. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే ఇంగువ. అంటే మనకు తెలుగులో సహజంగా ఇంగువ అంటారు, హిందీలో అయితే హీంగ్ అంటారు, ఇంగ్లీష్లో అయితే అసఫెడేటా. ఇట్లా ఈ మూడు పేర్లతో ఎక్కువ పరిచయం. ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాలు అయితే ఇంగువగానే తెలుసు. ఇది వాస్తవానికి మన ఆహార సంస్కృతిలో ఇంగువకు విడిదిరైనటువంటి అనుబంధం ఉన్నటువంటి సుగంధపు ద్రవ్యం ఇది. అంటే ఖచ్చితంగా భారతీయ వంటకాల్లో మరీ ముఖ్యంగా సౌత్ స్టేట్స్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది ఇంగువకు. ఏ వంటకంలో అయినా చిటికడేస్తే చాలు, అది తక్కువ పరిణామంలో వినియోగించిన అత్యంత ప్రభావవంతంగా ఒక మంచి సువాసన వెదజల్లే రకంగా ఉంటుంది. వంటకం మొత్తం టేస్ట్ మారిపోతుంది. అది కూడా ఒక్క మొక్క నుంచే వస్తుంది. వేల కొలది పంటల జీవ వైవిధ్యానికి అలవాటు పడినటువంటి భారతదేశంలో ఇంగువ పంట మాత్రం పండదంటే, లేకుంటే ఇంగువ పంట మాత్రం లేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. మరి ఇది వాస్తవం, ఇది నిజం. ఎందుకంటే భారతదేశంలో ఇంగువ పండదు. ప్రతి ఏటా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నాం మనం. దాదాపుగా 2022-23లో 1442 టన్నులు, అంటే దాదాపుగా 1500 కోట్ల విలువైనటువంటి ఇంగువ దిగుమతి చేసుకున్నాం భారతదేశం. అయితే సరికొత్త న్యూస్ ఏంటంటే, ఇప్పుడు శీతల ఎడారుల్లో పండే ఈ పంటను ఇప్పుడు మన దేశంలో కూడా పండించడం ప్రారంభమైంది. అంటే మన దేశం ఇంగువ, అంటే దేశీ ఇంగువ కూడా రాబోతోంది మార్కెట్లోకి. అంటే ఆ సాగు స్టార్ట్ అవుతోంది. భారతదేశీ ఇంగువ సాగు చరిత్రలో 2025 మే 28 ఒక మైల్ రాయిగా చెప్పుకోవచ్చు. అంటే ఇంగువ సంబంధించినటువంటి వ్యవహారంలో, అంటే విదేశాల నుంచి విత్తనాలు తెప్పించి మన దేశపు వాతావరణాన్ని మచ్చిక చేసుకొని సాగు చేయటంలో విజయం సాధించినట్లుగా కేంద్ర ప్రభుత్వ సంస్థ కొంత CSIR అధికారికంగా ప్రకటించినటువంటి రోజు అది. మరి అన్నట్లుగానే వంటకాల్లోనే కాదు, ఔషధాల్లో కూడా కొంత పంటలను ఆశించే తెగలు నివారణకు కూడా ఇంగువ మందుగానే పనిచేస్తోంది. సో భారతీయ ఇంగువ పంటకు శుభారంభం జరిగినటువంటి సందర్భంగా ఖచ్చితంగా ఒకసారి ఇంగువకు సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా చూస్తే ఒక రకంగా షాక్ గురవలసిందే. అంటే మనం వాడుతున్నటువంటి ఇంగువ శాస్త్రీయ నామం ఫెరులా అసఫెడేటా. అంటే ఇంగువ సాధారణ వాతావరణంలో అస్సలు పండనే పండదు. అతి శీతల ఎడారి ప్రాంతాల్లో మాత్రమే ఇంగువ పండుతుంది. అంటే ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్ దేశాల నుంచి మనం ఇప్పటిదాకా ఇంగువను దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో సాగు చేయటం ప్రారంభమైంది. అంటే బయో రీసెర్చ్ సెంటర్లోని శాస్త్రవేత్తలు 5 ఏళ్ల పాటు శ్రమించి ఇంగువ పంటను ఎట్టకేలకు వాటిని మన భారతదేశంలో ఏ విధంగా పండించాలనే దాని మీద కొంత కసరత్తు చేసి ఆఖరికి ఆ విత్తనాలను తెచ్చి మచ్చిక చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఈ విషయాన్ని మే 28న అధికారికంగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది. అంటే IHBT కొంత పలంపూర్ క్యాంపస్లో ఇంగువ విత్తనోత్పత్తి కేంద్రాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి జితేంద్ర సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరి 26న ప్రారంభించారు. మొదటి విడత ఇంగువ మొక్కల నుంచి విత్తనోత్పత్తి ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు కూడా. దీంతో ఇక మన దేశంలో ఈ పంట పండించగలమని శాస్త్రవేత్తలు ప్రకటిస్తూ ఉన్నారు. అంటే IHBT శాస్త్రవేత్తలు 2018లో మొదట ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ దేశాల నుంచి ఇంగువ మొక్క విత్తనాలను అధికారికంగా జాతీయ మొక్కల జన్యు వనరుల సంస్థ ఏదైతే ఉందో దాని ద్వారా క్వారంటైన్ వ్యవస్థ ద్వారా దిగుమతి చేసుకున్నారు. అంటే ఆ విత్తనాలను ప్రత్యేక నియంత్రిత వాతావరణంలో సాగు చేసి వాటి ద్వారా ప్రమాదకరమైనటువంటి చీడపీడలు ఏవి దిగుమతి కావడం లేదని కూడా నిర్ధారణ అయిన తర్వాతే విత్తనాలను మన వాతావరణంలోకి ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత టిష్యూ కల్చర్ పద్ధతిలో ఇంగువ మొక్కలను అభివృద్ధి చేశారు. ఆ ప్రక్రియ మొత్తానికి 5 ఏళ్ళ సమయం పట్టింది. అంటే మొలకలు రావడానికి 5 ఏళ్ళు, అంటే ఇంత శ్రమ జరిగింది ఇంగువ మొక్క రావడానికి. మరి ఇంగువ ప్రస్తావన మొదట ఆయుర్వేద గ్రంథాలతో పాటుగా మహాభారతం వంటి పురాతన గ్రంథాల్లోనే ఉంది. మరి ఇంద్రియాలను, మానవ చేతను శుద్ధి చేయడానికి ఇంగువ వాడేవారు. కడుపు నొప్పి కానీ అజీర్తి నివారణకు కూడా కొంత ఇంగువ వంటకం రుచిని పెంపొందించడం కోసం కూడా ఇంగువ ఉపయోగపడుతుందని కూడా కొంత చరక సంహిత కూడా, ఆయుర్వేదం మూలంగా ఉన్నటువంటి చరక సంహిత కూడా చెప్తోంది. పిప్పాలడ సంహిత అట్లాగే పాణిని రచనల్లో కూడా ఇంగువ ఉనికి ఉంది. అతి తక్కువ వర్షపాతం పడే అతి శీతల ప్రాంతాల్లో మాత్రమే ఇంగువ మొక్క పెరుగుతుంది. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ అట్లాగే మధ్య ఏషియా ప్రాంతాల్లో అనాదిగా కొంత సాగు అవుతూ ఉంది ఇంగువకు సంబంధించినటువంటి పంట. సో నీరు నిలవని, తేమ తక్కువగా ఉండే ఇసుక నేలల్లో మాత్రమే ఇంగువ పెరుగుతుంది. అంటే ఏడాదికి 200 మిల్లీమీటర్ల కన్నా కూడా తక్కువ వర్షపాతం ఉండాలి.
అది పండాలంటే. మరోవైపు 10 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నప్పుతుంది, అట్లాగే 40 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు తట్టుకుంటుంది కూడా. మరి శీతాకాలంలో -4 డిగ్రీల చలిని కూడా తట్టుకుంటుంది. అతి శీతల అతి వేడి వాతావరణ పరిస్థితుల్లో ఇంగువ మొక్క కొంత నిద్రావస్థకు వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు వాతావరణం అనుకూలించాక మళ్ళీ చిగురిస్తుంది. అందుకే హిమాచల్ ప్రదేశ్లోని లహాల్ స్పిటి జిల్లాలో ఈ పంట సాగుపై శాస్త్రవేత్తలు 5 ఏళ్లుగా చేసినటువంటి ప్రయోగాలు ఇప్పుడే ఫలించాయి. ఇంగువ మొక్కకు తల్లి వేరు నేల లోపలికి చొచ్చుకొని పోయి ఉంటుంది. అట్లాగే ఆ మందపాటి ఆ వేరు నుంచి దుంప నుంచి సేకరించినటువంటి జిగురు వంటి పదార్థాన్ని సేకరిస్తారు. దాన్ని ఎండబెట్టి ప్రాసెస్ చేస్తే ఆ జిగురు పరిణామంలో 40 నుంచి 64% మేర ఇంగువ వస్తుంది. సో ఔషధంగా వాడే ఇంగువ వేరు, వంటకు వాడే ఇంగువ కూడా వేరు మళ్ళీ. సో ఇప్పుడు ఔషధంగా వాడే ఇంగువనే పంటలపై తెగుళ్ళు నివారణకు కూడా వాడుతుంటారు. అంటే ఇంగువ యొక్క కొంత పెరిగి పూత దశకు ఎదగడానికి 5 ఏళ్ల సమయం పడుతుంది. అంటే 2018లో విదేశాల నుంచి తెచ్చినటువంటి విత్తనాలను కొంత క్వారంటైన్ కొంత లాంఛనాలన్నీ కూడా పూర్తయ్యాక 2020 అక్టోబర్ 15వ తేదీన మన దేశ వాతావరణంలోకి నాటారు. మరి ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లోని లహాల్ లోయలో క్వారింగ్ గ్రామంలో మొదట నాటడం ద్వారా భారతీయ ఇంగువ పంట సాగు ప్రారంభమైంది. IHBT పాలంపూర్లో ఏర్పాటైనటువంటి జెరమ్ ప్లాజమ్ రీసెర్చ్ సెంటర్లో ఇంగువ విత్తనోత్పత్తి అట్లాగే శిక్షణ అట్లాగే ఇంగువ ఉత్పత్తి తదితర కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వరుసగా. ఇక్కడే టిష్యూ కల్చర్ యూనిట్ కూడా ఏర్పాటు కావడంతో విస్తృతంగా ఇంగువ మొక్కల ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఈ పంట సాగుకు అనువైనటువంటి ప్రాంతాలను గుర్తించడానికి కొంత పెద్ద ఎత్తున GPS డేటా ఆధారితంగా ఇప్పటికే కసరత్తు పెద్ద ఎత్తున జరుగుతోంది. ఎకలాజికల్గా కొంత కొత్త పద్ధతుల్లో అనువైనటువంటి స్థలాలను కూడా గుర్తించడం, సాగు చేయడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. వారి 5 ఏళ్ల కృషికి గుర్తింపుగా ఈ నెల 28న అధికారికంగా ఇంగువ పంటను మన నేలలకు అలవాటు చేసి విత్తనోత్పత్తి ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు మన శాస్త్రవేత్తలు. సో అతి శీతల ఎడారి ప్రాంతాల్లో పెరిగే ఇంగువ మొక్కల్ని సముద్ర తలానికి 1300 మీటర్ల ఎత్తులో ఉండే పాలంపూర్ వంటి ప్రాంతాల్లో సాగు చేయడంలో విజయం సాధించడమే మనం సాధించినటువంటి ఘన విజయంగా ఖచ్చితంగా శాస్త్రవేత్తలు ఇవాళ సంబరంగా చెప్పుకుంటున్నారు. సుసంపన్నమైనటువంటి వ్యవసాయక జీవ వైవిధ్యానికి ఒకానొక కేంద్ర బిందువైనటువంటి భారత్ సిగలో మరో కొత్త పంట సరికొత్త గుమగుమలతో చేరటం, మనవైపు దేశీ ఇంగువ మనం సృష్టించడం పండించడం మనందరికీ సంతోషదాయకం. ఈ విధంగా హిమాచల్ రైతులు పండించే ఇంగువను మున్ముందు మనం కూడా రుచి చూడబోతున్నాం. మార్కెట్లకి కూడా మన దేశీ ఇంగువ రాబోతోంది. దీంతో ఇంపోర్ట్స్ కూడా ఇంగువకు సంబంధించి తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక 2022-23లోనే 1500 కోట్ల విలువైనటువంటి ఇంగువను దిగుమతి చేసుకున్నామంటే భవిష్యత్తులో దేశీ ఇంగువ కనుక మార్కెట్లోకి వస్తే ఖచ్చితంగా మన రైతులందరూ కూడా లాభసాటి పంటగా ఇది మారే అవకాశాలు కూడా లేకపోలేదు. సో మీరు కూడా వీడియో చూసిన తర్వాత నిజంగానే మన ఇంగువ మన దేశంలో పండదు అని చాలా మందికి తెలియదు. సో ఖచ్చితంగా ఇప్పుడు మన దేశీ ఇంగువ మన దేశంలో పండుతుంది అంటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.